హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా టేస్టీగా అలాగే హెల్తీగా కొర్రలతోటి ఇలా క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా, మంచి రంగులో క్రిస్పీగా ఎంత బాగా ఉందో. చూడగానే దోశ తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం లేకుండా కూడా ఇలా క్రిస్పీ దోశని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్టీగా అలాగే హెల్తీగా కొర్రలతోటి ఇలా గోల్డెన్ కలర్లో ఉండే క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు కొర్రల్ని వేసుకోండి. ఇవి మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఈ కొర్రల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళను పోసుకొని వీటిని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోండి. మిల్లెట్స్ నానడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే కొర్రల్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, 1/2 కప్పు వరకు ఎర్రగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను నేను. మీరు కావాలి అంటే తెల్లగా ఉండే అటుకులను కూడా వేసుకోవచ్చు. అయితే అటుకులు పలచగా ఉండేవి కాకుండా కొంచెం లావుగా మందంగా ఉంటాయి కదా, ఆ అటుకులను వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వీటిని కూడా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని కూడా ఈ కొర్రలతో పాటుగా సపరేట్గా ఒక 6 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ 6 గంటల సేపు పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా 6 గంటల సేపు నానబెట్టుకున్న కొర్రలు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఈ పప్పుల్ని అన్నీ కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పిండి మనకి బరకగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 6 గంటల ముందు నానబెట్టుకున్న ఈ కొర్రలను కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కొర్రలను కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నా కానీ నో ప్రాబ్లం. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొర్రల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. గరిటతో కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకున్నారంటే పిండి చక్కగా కలుస్తుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో మాత్రమే పులియబెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా పులుస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని పిండిని చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని క్లీన్ చేయండి. ఇలా చేస్తేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ప్యాన్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మంటని హైలో కానీ మీడియంలో కానీ పెట్టారంటే దోశల పిండి గరిటకి అతుక్కొని వచ్చినట్లుగా వస్తుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశ చూసారా, ఇలా పల్చగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా తడేమీ లేకుండా కాలేటట్లుగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. సో దోశ పైన తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద మీకు కావాలంటే కొద్దిగా వెల్లుల్లి కారాన్ని అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఇదంతా కూడా చక్కగా దోశకి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. మీకు కారం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, కారం వద్దు అనుకుంటే ప్లెయిన్ దోశలాగా కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా అంతా కూడా చక్కగా దోశ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా వచ్చే విధంగా కాల్చుకోండి. సో ఇలా చక్కగా ఎర్రగా కాలిన ఈ దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోండి. నాకైతే పర్సనల్గా దోశని ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా ఇష్టము. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దోశ చూడగానే తినాలనిపిస్తుంది కదా. అస్సలు బియ్యం అనేవే లేకుండా హెల్తీగా చాలా టేస్టీగా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ టేస్టీ అండ్ హెల్తీ మిల్లెట్ దోశని ట్రై చేసి చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల్ని
మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బీరకాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఈ చట్నీ రెసిపీని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీలో ఎవరికైనా కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అస్సలు బియ్యం లేకుండా గోధుమ రవ్వతోటి హెల్తీగా టేస్టీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ, డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కానీ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినగలిగే విధంగా టేస్టీగా దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీంతో పాటుగా ఒక మంచి సింపుల్ టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ దోశని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం లేకపోయినా కానీ చూసారా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ప్రతి ఒక్కరు కూడా చక్కగా తినొచ్చు. చాలా హెల్తీ దోశ. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల గోధుమ రవ్వని వేసుకోండి. చూసారా నేను ఇక్కడ లావుగా ఉండే గోధుమ రవ్వని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలా చిన్నగా ఉండే గోధుమ రవ్వను కూడా తీసుకోవచ్చు. రవ్వ ఏదైనా సరే వేసుకోవచ్చు. లావుగా ఉన్న రవ్వ అయినా పర్వాలేదు, అలాగే ఇలా చిన్నగా ఉన్న రవ్వ అయినా సరే పర్వాలేదు. ఏ రవ్వ అయినా సరే 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు పచ్చిశనగ పప్పుని, 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని, అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులను వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకున్న సగ్గు బియ్యం అనేది చిన్నవి కాకుండా లావుగా ఉండేవి చూసుకొని తీసుకోండి. అప్పుడే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చిన్న సగ్గు బియ్యం కనుక వేసుకున్నారంటే మనం నానబెట్టినప్పుడు నీళ్ళల్లో కలిసిపోతాయి. అందుకని ఇలా లావుగా ఉండే సగ్గు బియ్యాన్నే వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి. మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. సో 5 గంటల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూసారా, రవ్వ మినపప్పు అన్నీ కూడా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న నీళ్ళనే కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. పిండి మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే నానబెట్టుకున్న నీళ్ళని మొత్తం వేసుకోకుండా చూసుకుంటూ ఎన్ని అవసరం అవుతాయో అలా కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. సో పిండిని చూసారా ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన రవ్వని అదే విధంగా మినపప్పుని మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని సేమ్ గిన్నెలోకి వేసేసుకొని ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు మీ చేత్తోనే కలుపుకోండి. ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి చక్కగా పులుస్తుంది అనమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. అంటే పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట. పిండిని రూమ్లోనే ఒక చోట పెట్టేశారంటే వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టారనుకోండి పిండి చక్కగా పులుస్తుంది. సో పిండిని ఒక 8 గంటల సేపు పులే పెట్టుకోవాలి కదా. ముందు రోజు చక్కగా నైట్ గ్రైండ్ చేసేసుకున్నారనుకోండి ఉదయానికి మీకు చక్కగా దోశల పిండి రెడీ అయిపోతుంది. ఈలోపు నేను మీకు సింపుల్గా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఒక చట్నీ రెసిపీని చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ లోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా సగానికి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చి అలానే వేసేసారంటే మన మీద చిట్లి పడతాయి అనమాట. అందుకని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలాగే నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి తక్కువ వేసుకున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. మనకి ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ మెత్తబడి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే చక్కగా తొందరగా ఉడికిపోతాయి. సో ఒక 3-4 నిమిషాలకు చూసారా ఉల్లిపాయ అలాగే టమాటా చక్కగా ఇలా మెత్తబడిపోయి ఉంటాయి. ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. చిన్న కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. ఆల్రెడీ మనం ఈ చట్నీలో టమాటా వేసుకుంటున్నాం కాబట్టి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, చాలా చిన్న ముక్క వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఈ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని
వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసేసుకొని తాలింపు వేసేసుకున్నారంటే మీకు చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది. మనం రెగ్యులర్గా చట్నీకి తాలింపు వేసుకున్నట్టే నూనెలో కొద్దిగా ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఎంత సింపుల్గా ఉందో చూసారా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ చట్నీని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ సూట్ అయిపోతుంది. సో ఒక 8 గంటల తర్వాత మీకు నేను దోసల పిండిని చూపిస్తున్నాను చూడండి. చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఈ పిండి మీకు చక్కగా 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది అనమాట. సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని గరిట జారుగా కలుపుకోవాలి. చూసారా, మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి గరిటకి చుట్టుకుపోకుండా నీట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడారిపోయిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. హెల్తీగా తినాలి అనుకుంటే నెయ్యిని వేసుకున్నారంటే దోశ మంచి రంగులో కూడా ఫ్రై అవుతుంది అనమాట. నేనైతే ఇక్కడ నెయ్యినే వేసుకున్నాను. అదేవిధంగా మీరు కావాలంటే ఇలా ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, లేదంటే నా దగ్గర ఎర్రకారం ఉందనమాట, అందుకని ఎర్రకారాన్ని అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర టైంకి అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే ప్లెయిన్గా తిన్నా కానీ ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే కొంచెం వెల్లుల్లి కారాన్ని కానీ ధనియాల కారాన్ని కానీ వేసుకోవచ్చు. సో ఇలా ఎర్రకారం అప్లై చేసుకున్న తర్వాత ఈ దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్ గా ఎర్రగా కాలే విధంగా కాల్చుకోండి. దోశను మీడియం ఫ్లేమ్ లో కాల్చుకున్నారంటే దోశ మీకు చక్కగా ఇలా క్రిస్పీగా అవుతుంది అనమాట. సో దోశ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. అస్సలు బియ్యం లేకుండా వేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. సో చక్కగా ఇలా దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటా పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను ఈ దోశ చేసిన రోజు మా పిల్లలు నూడిల్స్ కావాలని అడిగారనమాట. కానీ ఈ దోశ టేస్ట్ చూసిన తర్వాత మాకు ఈ రోజు నూడిల్స్ వద్దు, ఈ దోశే కావాలని వేయించుకొని తిన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ లైక్ చేస్తారు. దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అస్సలు బియ్యం లేకుండా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ జొన్న పిండితోటి సెట్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ దోశల్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఎప్పుడైనా ఉపవాసాలప్పుడు నైట్ డిన్నర్లోకైనా సరే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ దోశలు వెయిట్ లాస్కి కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. ఈ జొన్నపిండి సెట్ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి అరకప్పు మినపగుళ్ళను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అంటే చనాదాలు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఈ పప్పుల్లోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. మనకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు అలాగే మెంతులు 3 కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకోండి. తర్వాత ఈ మిక్సీ జార్లోకి 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ మినప్పిండిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల జొన్న పిండిని వేసుకోండి. నేను ఇది నార్మల్గా మనకి సూపర్ మార్కెట్స్లో జోవర్ ఫ్లోర్ అని ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది కదా, ఆ జొన్న పిండినే యూస్ చేస్తున్నాను అనమాట. ఇలా 1.5 కప్పుల జొన్న పిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల నీళ్ళను పోసుకొని మీ చేత్తోనే ఈ పిండి అంతా కూడా చక్కగా నీళ్ళలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇక్కడ 2 కప్పుల నీళ్ళే సరిపోతాయని ఏమీ లేదు. ఈ జొన్న పిండి క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ కూడా పట్టొచ్చు.
కాబట్టి పిండిని చూసుకుంటూ ఈ విధంగా నీళ్ళలో చక్కగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఉంది కదా, ఆ మినప్పిండిని ఈ జొన్న పిండిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా మీ చేత్తోనే ఈ రెండు పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోవడం వల్లనే పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీరు గరిటెతో కలుపుకున్నారంటే మీకు ఫర్మెంటేషన్ అనేది అంత సరిగా జరగదు, అండ్ దోశ కూడా అంత స్మూత్గా రాదనమాట. సో అందుకోసమని ఇలా చక్కగా చేత్తోనే బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పెట్టుకోవాలి. మీరు నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసుకొని చక్కగా ఉదయాన్నే దోశలను వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకొని ఈ ఉప్పుని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉండాలి. గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుంచి 2 గరిటెల వరకు ఇలా పెనం మీద వేసుకొని కొద్దిగా లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనం సెట్ దోశ అంటే మందంగా ఉంటుంది కదా, సో అందుకోసం ఇలా కొద్దిగా చిన్న దోశల్ని మందంగా వేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తే మనం పిండిని చక్కగా కరెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అనమాట. సో దోశ పైన ఇలా అంతా కూడా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ అంత నూనెని వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మళ్ళీ దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి, ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా మీరు చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ కావాల్సిన దోశలను వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ దోశల్ని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి. నేనైతే గట్టి పల్లి చట్నీతో సర్వ్ చేశాను. అస్సలు బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా ఇలా క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. బియ్యం వేయలేదంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ దోశను చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కానీ చక్కగా హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకున్నాను. మీరు ఇంట్లో ఉండి ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని దాంతో నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసి ఫస్ట్ వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 3 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. 3 గంటల తర్వాత మినపప్పు చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ మినప్పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మినపప్పు బరకగా లేకుండా బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ రాగి పిండిని వేసుకుంటున్నాను నేను. మీరు చక్కగా మిల్లు పట్టించిన రాగి పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నారంటే మీకు కూడా దోశ నాకు వచ్చినట్లే పర్ఫెక్ట్గా వస్తుంది. నీళ్ళని వేసిన తర్వాత స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రాగి పిండి అలాగే గోధుమ పిండి చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూసారా, గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. నీళ్లు కూడా కరెక్ట్గా నేను చెప్పిన కొలతనే తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగి గోధుమ పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిలోకి వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకున్నారనుకోండి 2 పిండిలు కూడా చక్కగా కలుస్తాయి. అదేవిధంగా ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ పిండితో వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. నేనైతే ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకుంటున్నాను అనమాట. అంటే నేను ఈ విధంగా ముందు రోజు నైట్ రెడీ చేసేసి పెట్టుకున్నాను, తర్వాత రోజు చక్కగా దోశలు వేసుకోవచ్చు. మీరు కావాలంటే రుబ్బిన వెంటనే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఈ 2 పిండిలు కూడా ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లో పులియబెట్టుకోండి. 8 గంటల తర్వాత పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పిండిని పులియబెట్టుకునే టైం లేకపోయినా లేదంటే ఎక్కువ పిండి పులిసిపోతుందనే డౌట్ ఉన్నా కానీ అప్పటికప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పిండిని మీరు సమ్మర్లో ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఈవినింగ్ ఒక 5 గంటల ఆ టైంలో గ్రైండ్ చేసేసుకొని ఒక 4 గంటల సేపు పిండిని పులియబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నైట్ అంతా అలా వదిలేశారనుకోండి, సమ్మర్ కదా పిండి ఎక్కువ పులిసిపోయి దోశ మీకు కొంచెం పుల్లగా అనిపిస్తుంది. అందుకని సమ్మర్లో అయితే కొంచెం తక్కువ టైము ఈ పిండిని పులియబెట్టుకోవాలి. అదే వింటర్లో రైనీ సీజన్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఓవర్ నైట్ ఈ పిండిని ఈ విధంగా వదిలేయచ్చు. నేనైతే ఈ వీడియోని వింటర్లో షూట్ చేశాను అనమాట, అందుకని ఓవర్ నైట్ వదిలేసాను. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండేటట్లుగా గరిటె జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే మీకు దోశ అనేది పల్చగా స్ప్రెడ్ అవ్వదు అనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశ స్ప్రెడ్ అవుతుంది. దోశ వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి అయితే హెల్దీ కదా, అందుకని నేను నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెని వేసుకొని కూడా ఈ దోశని కాల్చుకోవచ్చు. సో నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకున్న తర్వాత దోశ అంతా కూడా అట్లకాడతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారనుకోండి దోశ మనకి చక్కగా క్రిస్పీగా కాలుతుంది అనమాట. సో దోశని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. అస్సలు బియ్యం లేకుండా వేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. దోశలు మీకు కావాల్సినన్ని వేసుకున్న తర్వాత పిండి ఒకవేళ మిగిలితే ఈ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో చక్కగా ఈ విధంగా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.